వాయిస్ ఆఫ్ మన్యాసినికి స్వాగతం సుస్వాగతం. అయోధ్య రామాలయం. అయోధ్య అంటే యుద్ధం జరగని ప్రదేశం అని చెప్పేసి నేను ఒక చోట చదివాను. అంటే ఎప్పుడు కూడా చరిత్రలో యుద్ధం జరగలేదు నా అయోధ్యలో. మరి శ్రీరాముడు రామం అంటే రమింపజేసేవాడు అని అర్థం. అందరికీ ఆయన ఇష్టడు. అంటే ఇటు వానరులకు కావచ్చు, ఆఖరి రాక్షసరాజు అయినటువంటి విభూషణుడు కావచ్చు, మరి మునులు కావచ్చు, అందరూ ఆయన ఇష్టపడ్డారు. ఆయన ఇష్టపడిన వాళ్ళంటే ఎవరు లేరు. అందుకే ఆయన పేరు రాముడు, రమింపజేసేవాడని అంటారు. ఇదంతా ఎందుకు వచ్చిందంటే రామాలయం లేని ఊరు లేదు. నన్ను అడిగితే ప్రతి వీధిలో ఒక రామాలయం ఉంటుంది. అయినప్పటికీ కూడా రాముడు పుట్టిన ప్రాంతం అని చెప్పి బాబరీ మసీద్ని 1990 డిసెంబర్ 6ని కూల్చివేయడం జరిగింది. అది దేశ చరిత్రలో ఒక పెద్ద ఘటనగా పేరుగాంచింది. అయితే కూల్చివేసి అక్కడ రామాలయం నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. అంతకుముందు కరసేవ కూడా జరిగింది అక్కడ, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉండేటప్పుడు. అయితే దేశ ప్రజలంతా కూడా, ఒక మతానికి సంబంధించిన వాళ్ళంతా కూడా, ఇంకా చెప్పాలంటే హిందూవాదులంతా కూడా, హిందూ మతానికి సంబంధించిన వ్యక్తులంతా కూడా ఆ రామాలయం ఎప్పుడు నిర్మాణం ఎప్పుడు జరుగుతుందా అని చెప్పేసి ఎదురు చూశారు. ఇంకా చెప్పాలంటే ఆ రామాలయ నిర్మాణానికి ఇటుక బెడ్లు కూడా పంపించారు ప్రతి ఊరు నుంచి వెళ్ళే. అంతగా దాన్ని ఓన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఏం జరిగింది? అంత భక్తి శ్రద్ధలతో దేశ ప్రజలు కట్టించుకున్నటువంటి ఆ దేవాలయంలో అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగింది, దోపిడీ జరిగింది. రాముడి పేరు చెప్పుకుని ఓట్లు దండుకునేటువంటి బీజేపీ ఆ దోపిడీలో విహెచ్పికి వాటా ఉందని అంటున్నారు. దీని మీద సిట్ వేసింది ఉత్తరప్రదేశ్ గవర్నమెంటు. సిట్ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో కొంత తేలింది. దీనికి ఒక పేరు కూడా పెట్టారు, అయోధ్య ఫైల్స్. ఇంకా ఒకటో దట్టిది, ఇంకెన్ని ఫైల్స్ ఉంటాయో తెలీదు. ఇక్కడ భక్త రామదాసు కథ జ్ఞాపకం వస్తుంది. భక్త రామదాసు ఏం చేశారంటే ఆయన గుడి కట్టిస్తాడు. ఆయన తానిషా ప్రభువుల దగ్గర ఎంఆర్ఓ అంటే ఇప్పుడు మనకేమంటారు తహసీల్దారుగా పనిచేస్తుంటాడు. ఆయన రాముడు భక్తుడు కాబట్టి రామాలయం కడతాడు భద్రాచలంలో. కట్టిన తర్వాత నిధులు ఏదైతే ప్రజల నుంచి కలెక్ట్ చేసినటువంటి పన్నులు ఉంటాయో ఆ పన్నుల డబ్బుతో రాముడికి, లక్ష్మణుడికి, సీతమ్మ వారికి ఆయన బంగారం పథకాలు తయారు చేస్తాడు. తయారు చేస్తే తానిషా ప్రభు ఏమో లెక్క అడుగుతాడు. అప్పుడు చెప్తాడనమాట, ఇది నేను ఖర్చు పెట్టేశానని. అంటే రాజు తాలూకా అనుమతి లేకుండా నీకు నువ్వుగా ఎలా ఖర్చు పెట్టేస్తానని చెప్పేసి అతను చెరసాలలో పడేస్తాడు. అప్పుడే కదా అంటాడు, సీతమ్మ వారికి చేయిస్తే చింతాకు పథకం, రామన్నకి చేయిస్తే పచ్చలా పథకం అని ఆ పథకానికి ఎంత అయిందో ఖర్చు కూడా లెక్క చెప్తాడు. అయితే ఇక్కడ రామదాసులు లేరు. రామదాసులు ఇప్పుడు లేరు. రాముడి పేరు చెప్పుకుని ఓట్లు దండుకునే దాసులు ఉన్నారు, రాముడి డబ్బును నొక్కేసేటువంటి దాసులు ఉన్నారు తప్ప రామదాసులు లేరు. అందుకే పాపం తను చేయని పాపానికి రాముడికి, లక్ష్మణుడికి, సీతకి ఆహారాలు చేయించి అతను కారాగారంలో పడిపోయాడు. అఫ్కోర్స్ తర్వాత రాముడు వచ్చి రక్షిస్తాడు. కానీ ఇక్కడేం జరిగింది? రాముడి పేరు చెప్పుకొని దోపిడీ జరిగింది. ఇది నేనంటున్న మాట కాదు, సాధువుల తాలూకు సమూహం ఇప్పుడు దాదాపుగా 10 సంవత్సరాల క్రితం ఈ ఆరోపణ చేశారు. 1989 నుంచి సేకరిస్తున్న విరాళాలకి దోపిడీకి గురవుతుందని. ఆ దోపిడీ చేసిన విహెచ్పిని అలా ఆరోపణ చేశారు. అయోధ్య రామ మందిరంలో అకౌంట్స్ ఇన్ఛార్జ్గా పనిచేసినటువంటి అంటే ఇప్పుడు మాజీ మహిపాల్ సింగ్ కూడా ఇక్కడ ఇవన్నీ మామూలే అని చెప్పాడు. దాంతో ఆయన ఉద్యోగం తీశారని అంటున్నారు. అంటే ఆయన ఒక నిజం చెప్పేశాడు బయటికి ప్రపంచానికి, ఇక్కడ ఇవన్నీ మామూలే అండి. అయితే అయోధ్యకి ఎప్పటికీ విరాళాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా విలువైన కానుకలు ఇచ్చారు, చాలా విలువైన కానుకలు ఇచ్చారు. ఆ కానుకల్లో కూడా స్కామ్ జరిగింది అంటున్నారు. అసలు అంతేకాకుండా అసలు ల్యాండ్ స్కామ్ మొదట ఉంది. అంటే దేవుడు పేరిట దేవుడి కోసం ఒక ల్యాండ్ కొన్నట్టు కొన్ని వెంటనే దాన్ని నమ్మేశారు ఎక్కువ రేటుకి అని దాని మీద కూడా ఒక ఆరోపణ ఉంది, గతంలోనే ఉంది. మరి ఇప్పుడు కొత్తగా ఈ ఆరోపణ వచ్చింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది ఆరోపణ చేస్తుంది ఎవరంటే సాధువుల సమూహం, నిర్మహి అఖాడా అనేటువంటి సాధువుల సమూహం. వాళ్ళే నిజంగా చెప్పాలంటే అయోధ్య గురించి కోర్టులో పిటిషన్ వేసిన కూడా వాళ్ళే ఆరోపణ చేశారనమాట, విహెచ్పి దోచుకుంటుంది ఈ డబ్బుని అని. అంతేకాకుండా లవకుష్ అనేటువంటి ఒక ఆలయంలో ఇప్పుడు ప్రజెంట్ పనిచేస్తున్న ఒక ఉద్యోగి ఇంట్లో 12 లక్షలు దొరికాయి. ఇతను ఎవరై అంటే గతంలో కారు మెకానిక్ అట.
ఇందులో జాబ్లో జాయిన్ అయిన తర్వాత అతి తక్కువ సమయంలో ఆయన తాలూకు లైఫ్ స్టైల్ మారిపోయింది, లక్షలు లక్షలు అతను గడిస్తున్నాడు అని. ఇది ఇంకా కూడా చిన్న పార్ట్ అని కూడా అంటున్నారు. ఇంకా చాలా ఉన్నాయి, చాలా పెద్ద చేపలు ఉన్నాయి ఇందులో, తిమింగిలాలు ఉన్నాయి. దాదాపుగా 200 నుంచి 300 కోట్ల రూపాయల స్కామ్ అని అంటున్నారు. సో ఇదంతా పైకి రావాల్సి ఉంది. ఇంకా పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ జరగాలి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనకి రామాయణంలో కథ ఉంటుంది. ఆ కథ ఏంటంటే, రాముడేమో బాణం కింద పెడతాడు, ఆ బాణం కింద కప్పు ఉండిపోద్ది అనమాట. అది అతను చూసుకోడు, చాలాసేపు అలాగే ఉండిపోతాడు. ఆ తర్వాత తీసిన తర్వాత ఆ కప్పను చూస్తాడు, అప్పుడు అది విలవిల్లా ఆడుతుంటుంది. అప్పుడు అంటాడనమాట, నీకేమైంది ఇలా ఇలా ఉన్నావని అంటే, నాకు కష్టం వచ్చింది రామ అంటుంది అనమాట. అంటే మరి కష్టం వచ్చినప్పుడు నాకు చెప్పుకోవాలి కదా అని రాముడు అంటాడు. అప్పుడు ఆ కప్ప అంటుంది అనమాట, నాకేదైనా కష్టం వస్తే, ఎవరివల్ల కష్టం వస్తే నీకు చెప్పుకుంటాను, అసలు నీ వల్లే నాకు కష్టం వచ్చింది కదా, నేను ఎవరికి చెప్పుకోవాలి రామ అంటది. నిజంగా ఆ రోజు రాముడు కప్ప స్టోరీలో నాకు ఇప్పుడు ఎలా కనబడుతుందంటే, రాముడికి ఏ కష్టం వచ్చినా రాముడు చెప్పుకుని దేశ ప్రజలు ఇప్పుడు రాముడికే కష్టం వచ్చింది, రాముడు డబ్బును దోచేశారు, ఇప్పుడు ఆ రాముడు ఎవరు చెప్పుకుంటాడు, ఈ దేశ ప్రజలు ఎవరు చెప్పుకుంటారు? సో ఎందుకంటే దానికి సామీప్యత నాకు కనపడ్డది. రాముడి పేరు చెప్పుకుని ఇన్నాళ్ళు బోట్లు దండుకున్న వాళ్ళు ఇప్పుడు రాముడు సొమ్ము తినేస్తున్నారు. మరి రాముడు భక్తులు ఎవరికి చెప్పుకుంటారు? రాముడు చెప్పుకున్నాడు తింటుందే రాముడికి సొమ్ము కదా. అయ్యా, మన ఇంట్లో ఏదైనా దొంగతనం జరిగిందనుకోండి, మన సొమ్ము ఎవరైనా తినేస్తుంటే, రామా అమ్మ నాకు ఈ అన్యాయం జరిగింది, దీన్ని తీర్చవా అని ప్రార్థించే భక్తులు ఉన్న దేశం ఇది. మరి రాముడు సొమ్మే తినేస్తున్న దేశ ప్రజలు తెలిసి ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటారు? ఈ ప్రజలు తింటుంది రాముడు సొమ్మే కదా. ఇదంతా ఎందుకు చెప్తుంటే, ప్రజల్లో ఉండేటువంటి ఒక భక్తిభావాన్ని సొమ్ము చేసుకొని రాజకీయ నాయకులు ఇటు ఓట్లు వేయించుకొని ఆ సీట్లు గెలుచుకొని ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు అయిపోయారు. కానీ రాముడు కొరిగింది ఏముంది? రాముడు సొమ్ము తినేస్తున్నారు. ఇప్పుడు బుల్డోజర్లు సీఎం ఎవడన్నా చిన్న తప్పు చేశాడు, ఇంటి మీద బుల్డోజర్లు పంపేశారు కదా, ఇప్పుడు ఎవరింటి మీద పంపేశాడు బుల్డోజర్లు చెప్పమానండి. మరి సనాతని కేకలేస్తున్నారు కదా, మరి ఈ సనాతని ఎందుకు నోరెత్తడు? ఆల్రెడీ జరిగిపోయి 4-5 రోజులు అయిపోతుంది, మరి ఈ రోజు వరకు నోరెత్తడు. వెంకటరామూర్తి లడ్డులో ఏదో కల్తీ జరిగింది అని చెప్పేసి దుర్గాదేవి గుడిని కింద నుంచి మీద కడిగినాడు, మరి ఈరోజు నోరెత్తడం లేదు. మరి ఈరోజే చంద్రబాబు నాయుడు మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, జగన్ తిరుపతిలో అన్యాయం చేశాడు, కల్తీ చేశాడు. మరి ఈ సనాతనవాదులంతా ఇప్పుడు ఎందుకు నోరెత్తడం లేదు? అసలు మన విశ్వగురు మోడీ గారు ఏం చేస్తున్నారు? మరి మోడీ గారు ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు, అదే అర్థం కావటం లేదు. మరి వీళ్ళంతా రామ భక్తులే కదా, రాముడి పేరుతో ఓట్లు దండుకున్నారు, మరి రాముడికి అన్యాయం జరిగితే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు దీని మీద అర్జెంటుగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని కేసుల్లాగా దాన్ని మాఫీ చేసేయకండి. ఈ విషయంలో మీరు కరెక్ట్గా ఉంటే దేశ ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు, లేదంటే ఇన్నాళ్ళు మీరు చేసింది మోసం అని అర్థం చేసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజాల్ సిటీకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.